మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి కూడా చూద్దాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియ గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరు ఎందుకు విప్పు అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చివరి చారిగా వచ్చారు యెరూషలేము. యెరూషలేము ఏమండి, చివరిసారిగా యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఆయనతో ఉన్నారు. కట్టబడి ఉన్నటువంటి గాడిదను తీసుకొని రండి. ఇది ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలి. గాడిదంటే చాలామందికి ఇష్టము కదా. ఇష్టమేనా? ఇప్పుడు ఇష్టంగానే తింటున్నారులేండి. గాడిదలు తిని గాడిదల్లాగా అయిపోతున్నామా? అందుకనే ఒక ఆయన అంటున్నాడు, మేకలేమో కొండలు ఎక్కుతున్నాయంట, మేకలు తిన్నోళ్ళేమో మంచాలు ఎక్కుతున్నారంట. అర్థమైందా? మేకలు కొండలు అమాంతంగా ఎక్కుతాయి, గొర్రెలు కానీ ఈ మేకలు కానీ. చూడండి, ఎక్కడికెక్కడ పైన చిటారుకి వెళ్ళిపోయి అక్కడ మేత మేస్తూ ఉంటాయి. వాటికి నొప్పులు ఉంటాయా? కాళ్ళు నొప్పులు ఉండవు. దాని మాంసాన్ని తిన్నటువంటి మనకేమో ఇంటి దగ్గర బాగా పక్కోడి కన్నా మనం హైట్ ఉండాలి, పక్కోడి కన్నా హైట్ ఉండాలని బాగా హైట్ పెట్టుకుంటారు. అప్పులు పాలవుతాం. ఈ మెట్టులు ఎక్కలేక దిగలేక మోకాళ్ళు గుజ్జంత అయిపోయి అయ్యో మోకాళ్ళు నొప్పులండి. ఏంటి, పక్కోడి కన్నా మనం బాగా హైట్ ఉండాలి. బాగా వాక్యళ్ళు ఎత్తు చేయు వారికి ఏంటి వాక్యం? కొండల్లాగా పెంచుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కట్టబడి ఉన్నటువంటి గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక పాపికి సూచనగా ఉన్నది. కట్టబడి ఉన్నటువంటి గాడిద ఒక పాపికి సూచనగా ఉంది. 2 విడుదల లేనిదిగా ఉంది. 3 సాతాను బందీగా ఉంది. కాబట్టి ఇది పాపికి గుర్తుగా ఉంది. ఈ యొక్క కట్టబడి ఉన్న గాడిద. గాడిద యొక్క స్వభావం మంచిదా చెడ్డదా? చెప్పండి. చెడ్డ స్వభావం. ముందుకెళ్తేనేమో కరిశుద్ధి, వెనక్కి వెళ్తేనేమో గాడిద వెనకాల నిలబడటం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక్క తన్నిందంటే పత్తా ఉండరు. నేను చిల్లర కొట్లో గుమస్తాగా చేసేటప్పుడు మేము ఆ బెల్ల బొట్టులో అవన్నీ దులిపి అవన్నీ తీసుకెళ్ళి రోడ్డు మీద పోస్తూ ఉండేవాళ్ళం. ఉల్లిపాయ తొక్కు, బెల్లము, ఊడ్చినటువంటి విత్తనాలు అన్నీ దానిలో ఉంటాయి. పచ్చనపప్పు అని అయ్యని. కాబట్టి వాటిని గాడిద తింటూ ఉన్నది. గాడిదలు తింటూ ఉంటాయి, పందులు అక్కడ వాటిల్లో పడిన విత్తనాలన్నీ పందులు కూడా తింటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆ తుక్కలాగా పోస్తే గాడిద అలాగే మేస్తూ ఉన్నది. ఆ తుక్కులో కనబడినవన్నీ మేస్తూ ఉన్నది. దీని వెనకాల కూడా
పంది మేస్తూ ఉంది, గాడిద ఒక కంట కనిపెడుతూ ఉంది. దాన్ని దగ్గరికి రాని అని ఒక కంట కనిపెడుతూ ఉంది. అది మెల్లిగా మేసుకుంటూ ఇదేమంటలేదు కదా అని మేసుకుంటూ దాని కాళ్ళకి సమీపంలో వెళ్ళింది. 2 కాళ్ళు ఎత్తి ఒక్క తన్నేటాడు, క్యార్ అని పత్తా లేదండి, ఒక 1/2 కిలోమీటర్ దూరం పరిగెత్తింది. చూడండి, గాడిద దెబ్బ అంత ఉంటుంది. ఈ గాడిద బరువులు మోసేటువంటి గాడిద. వెనకటి వాహనాలు ఏంటో తెలుసా? ఈ మనకి మోటార్ సైకిళ్ళు, రిక్షాలు ఇవన్నీ లేనప్పుడు మన బరువులు రవాణా చేసేది గాడిదలు, ఒంటెలు. ఈ గాడిద చక్కటి బరువు మోస్తూ ఉంటుంది. అందుకనే ప్రభువుకి ఏం కావాలంట? గాడిద కావాలి. అంతకుముందు పాత నిబంధనలో 10వ భాగం ఇవ్వాలంటే గాడిద ప్రథమ సంతానం ఇవ్వాలి కదా. మనుషుల్లో ప్రథమ సంతానము దేవునికి ఇవ్వాలి, పశువుల్లో కూడా ప్రథమ సంతానము దేవునికి ఇవ్వాలి. ఎవరైనా గాడిద పిల్లని ఇవ్వాలంటే ఏమన్నారు ప్రభు? ఏమంది బైబిలు? గాడిద పిల్లకి మారుగా చెప్పండి, గొర్రె పిల్లని అడిగారు దేవుడు. గొర్రె పిల్ల స్వభావం వేరు. గాడిదలను ఎక్కడ కూడా బలర్పించలేదు బైబిల్లో. గాడిదకి మారుగా గొర్రె పిల్లను బలిగా అర్పించాలి అని చెప్పారు దేవుడు. కాబట్టి గాడిద చాలా అసహ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. గాడిద స్వభావం ఎప్పుడూ నెరీదిగా మెయిన్ రోడ్డు మీద నడవదు. ఎక్కడ నడుచుద్ది? మార్జిన్ ప్రక్కన ఉన్నటువంటి పెంటల మీదుగా, పేడల మీదుగా, కంపల్లో గుండగా. దాని స్వభావమే అది. దాని స్వభావం అలాంటి స్వభావము. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, నాకు ఈ గాడిద కావాలి. ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే మనుష్యుడికే సాదృశ్యంగా ఉంది. అందుకనే చాలామంది మన బిడ్డలను ఏమని పిలుస్తారు? వాడు సరిగా లేకపోతే ఒరే గాడిద ఎలారా. టీచర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు, ఒరే గాడిద పాఠాలు రావురా నీకు, వట్టి అడ్డగాడిదలాగా బలిసావు. చూడండి, అలాగే గాడిదని దేంతో పోలుస్తారు? ఎవరితో పోలుస్తారు? చదువు రానటువంటి వారిని కూడా గాడిదలతో పోలుస్తూ ఉంటారు. ఇలాంటి పనికి మాలినటువంటి గాడిదలను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆయన మనలను విడిపించడానికి. గాడిదను ఏమన్నారంటే సాధువైన అది మృగము అంటారు. పనుల కొరకు వినియోగించేవారు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణములో వాటిని ఎక్కువగా ఉపయోగించారు, గాడిదలను బరువులు మోయటానికి. ఎందుకంటే మేఘం పైకెత్తబడినప్పుడు వారి మోటాముళ్ళు మొత్తం సర్దుకొని గాడిదల మీద వేసేస్తే గాడిదలు వెళ్ళిపోతూ ఉంటాయి. మేఘం ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళు ఆగేవాళ్ళు. అలాగూ చూడండి, యేసు ప్రభు వారు ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిదను తీసుకుని రండి. మనము కూడా కట్టబడినటువంటి గాడిద పిల్లవలే పాపములోను, శాపములోను, అపవిత్రతలోను మన ఇష్టానుసారముగా మనం పాప జీవితములో పరుగులెత్తుకొని చుండగా ప్రభు మన కట్లు విప్పారాయన.
మన కట్లు విప్పారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ టైంలో. లేకపోతే ఈ టైంలో ఎక్కడుండేవాళ్ళం చెప్పండి? నేనైతే మార్నింగ్ షో మ్యాట్నీకి వెళ్ళేవాడిని. నేనైతే చూడండి, ఆయన మన కట్లు విప్పారు కాబట్టి ఈ స్థలములో మనం నివాసము చేయగలుగుతున్నాం, ఈ స్థలములో ఉండగలుగుతున్నాం. 1988 సంవత్సరములో నాకు కలిగిన కట్లన్నీ ప్రభు తెంపేశారు. మా గురువు గారు మంత్రిపాలెంలో సేవ ఆరంభించినప్పుడు అది కష్టం మీద, మా గురువు గారికి బండి తోలతం రాదు, సైకిలే తొక్కేవాళ్ళు. కానీ ఆ సైకిల్ కూడా తొక్కటం మానేసి ఇంకొకళ్ళు ఎక్కించు తొక్కేవాళ్ళు ఆయన్ని. నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఆ మందిరం మొత్తం మీద 2 బళ్ళు. ఒకటి ఎజరే మాస్టర్ గారు అని ఉండేవాడు, ఆయనకి టీవీఎస్ 50 ఉండేది. అది ఓటు బండి డుగ్గుమంటే వెళ్ళేది. తర్వాత మాకు టీవీఎస్ ఏకల్ ఉండేది. నేను అప్పుడే వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను. ఆ మంత్రిపాలెం నుండి బొడ్డివారిపాలెం నుండి కొద్దిమంది 15 మంది 15 మంది వచ్చేవాళ్ళు. దాదాపు ఎన్ని కిలోమీటర్లు? ఒక 15 కిలోమీటర్ల దూరం నుండి రేపల్లకి వారం వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ అడిగారు, అయ్యా మాకు మంత్రిపాలెంలో సేవ ఆరంభించండి, మేమందరం ఇంకా వచ్చేవాళ్ళు అన్నారు. అందరూ రాలేకపోతున్నామని చెబితే ఆయన వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మా గురువు గారు. ఎప్పటి నుంచో దయ్యములు పట్టి విడుదల పొందినటువంటి ఇంకొక విశ్వాస ఉన్నాడు. విశ్వాస అంటారే కానీ ఆయన అవిశ్వాసే అనొచ్చు ఆయన్ని. ఆయన ఉంటూ ఆయన అనేవాడు, ఒక వారం వెళ్తారు, 2 వారాలు వెళ్తారు, కానీ పద్దాకా ఎవరు వెళ్తారండి? సేవకుడిని ఎవరు తీసుకుని వెళ్తారు? అక్కడ పెడతానికి వీలు లేదన్నాడు ఆయన. నన్ను పాస్టర్ గారు మీరు పెట్టుకోండి, ప్రతి ఆదివారం నా బండి మీద తీసుకెళ్ళే బాధ్యత నాదే. ఒక బాధ్యతని ఒక వ్యక్తికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతని కాపాడుకోకపోతే వారి దగ్గర నుండి ప్రభువే తీసివేయునుగాక. అంటే దేవుడు ఒక బాధ్యతని నీకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని మనము నెరవేర్చే వారముగా ఉండాలి. నేను ఒక మాట వాడాను అంటే దాన్ని నెరవేర్చడానికి 100% ప్రయత్నం చేసి దాన్ని కాపాడుకుంటాను. దాన్ని కాపాడుకోగలుగుతున్నావా? రేపల్లలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆదివారము ఆరాధన అవ్వంగానే అందరూ సామాన్ సర్దేవాళ్ళు అందరూ ఉంటారు. ఈ వ్యక్తి ప్రత్యేకించబడినటువంటి వాడుగా చేసి ఆ బాక్సులో నుండి డబ్బులు ఈ సంచి ఇస్తే సంచిలో వేసి మూట కట్టి నా బ్యాగ్ దగ్గర ఇవ్వాలి. కానీ ఇతను ఆదరా బెదరా ఆమెనంటమే అక్కడ తలకాయ మాంసం అయిపోద్దంట, గబగబా పేటేరు వెళ్ళిపోతాడు. చూశాను, 1 వారం 2 వారాలు. నీకివ్వబడిన బాధ్యతను నువ్వు మర్చిపోయావు కాబట్టి నువ్వు పనికిరావు. తలకాయ మోసం తెచ్చుకుంటానికి పనికొస్తావు. కానుకలు తీసే యోగ్యత నీకు లేదు కాబట్టి ఆ వ్యక్తి నీకు ఆపేసి నేను తీసుకోవడం మొదలుపెట్టాను. దేవుడు నీకు ఒక బాధ్యత అనుగ్రహించినప్పుడు ఆ బాధ్యతని నువ్వు నెరవేర్చాలి. అది ఏ పనైనా కావచ్చు, మందిరములో ఏ పనైనా కావచ్చు. ఆ బాధ్యతని నేను నెరవేర్చే వారముగా ఉండాలి. లేకపోతే దేవుడు నీకు తీసివేసి నీ చేరువు ఆయనకి దాన్ని అప్పగిస్తాడు. వాస్తవం నేను చెప్పేది. చూడండి, అలాగూ నేను వస్తాను, ప్రతి ఆదివారము మిమ్మల్ని తీసుకుని వస్తాను, పెట్టండి అని చెప్పి సొంత సెంటర్ అక్కడ ఓపెన్ చేసాం.
మంత్రిపాలెంలో ఒక కమ్మూరి ఇంటి దగ్గర పెట్టాం. అరుగు మీద, వాళ్ళు అరుగు మీద పెడితే అరుగు కూడా పట్టేది కాదు. బయట కూడా పట్టాగట్టి బయట లోపల నిండిపోయే వాళ్ళ 60 మంది వచ్చారు. ఎప్పుడు 88, 90లో స్టార్ట్ చేసాం. అది తర్వాత ఏమైందో తెలుస్తుంది. ఇప్పుడు దాని బ్రతుకు 15 మంది అయ్యింది. 60 మందితో ఆరంభిస్తే ఇప్పుడు 15 మందో 12 మందితోనే కొనసాగుతుంది ఆ సేవ. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. కానీ నేను 2 సంవత్సరములు ఎక్కడ ఒక వారము కూడా బీరిపోకుండా దేవుని సేవకుని తీసుకురావటం. ఎక్కడ కుటుంబారాధనలైనా, తుమ్మలు కావచ్చు, పోటిమేరకు కావచ్చు, కైతేపల్లి కావచ్చు, జంగాలపాలెం కావచ్చు, వేజెళ్ళంక కావచ్చు, మంత్రిపాలెం, బొడ్డోరిపాలెం ఇవన్నీ తిరిగి ఆయన్ని ఊరేగించాను నేను. అందుకనే నన్ను వదులుకోవటం ఆయనకి కష్టమైపోయింది. చాలా కష్టమైపోయింది. చూడండి, ఇక్కడ నీకొక బాధ్యత అనేది అప్పగించినప్పుడు ఆ బాధ్యతని మనము నెరవేర్చేవారముగా ఉంటే దేవుడు మరొక పనిని నీకు అప్పగిస్తూ ఉంటాడు ఆయన. అందుకని అంటాడు, ఏమంటాడు, లేని వాని యొద్ద నుండి తీసివేసి ఏమన్నాడు చెప్పండి, కలిగిన వానికి ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దానిలో మనం నమ్మకస్తులుగా ఉండటం నేర్చుకోవాలి. అది ఓడవటం కావచ్చు, తొడవటం కావచ్చు, వంట చేయటం కావచ్చు, మందిరంలో సహాయం చేయటం కావచ్చు, పాటల్లో సహాయం చేయటం కావచ్చు, పొరుగు ప్రాంతాలకు వెళ్ళటం కావచ్చు. ఏది నీకు అప్పగిస్తే దానిలో నువ్వు ప్రమోషన్ వచ్చే వరకు నమ్మకంగా ఉండాలి. మనమేంటి, ప్రమోషన్ రాకముందే మనం వెళ్ళిపోతాం. అది మనకు పట్టిన దౌర్భాగ్య స్థితి. ప్రమోషన్ రాకముందే మనం అవుట్ అయిపోతున్నాం అపవాది చేతిలో. మా గురువు గారు అరుగు మీద ఉండి ఇలాగే ప్రసంగం చేశాడు. ఏం చేశాడో తెలియదు. ప్రార్థన చేద్దామన్నారు. నేను అరుగు కింద పట్టాగట్టిన దానిలో కూర్చున్న నా చుట్టూ చాలామంది చేరి ఉన్నారు. కన్నులు మూసుకునేలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 88లో ప్రార్థన చేస్తూ ఉంటే 2 కరెంటు స్తంభాలు కనపడుతున్నాయి. కరెంటు స్తంభాల మీద నుంచి 3 వైర్లు ఇలాగ వెళ్ళిపోయినాయి. లావటి ఎంటు కుప్ప నిరుపుల్లో వాడతారు. అది ఆ ఎంటు ఏమైందో తెలుసు, అలాగూ కరెంటు తీగల మీద పడి ఒక్కసారి కరెంటు ఎర్త్ అయ్యి ముక్కలు అయిపోయి నా ముందు పడిపోయింది. ప్రార్థనలోనే చప్పట కూడా దేవుని మైంపడి ఏంటి, ఆ రోజు తెగిపోయినాయి నా బంధకాలన్నీ. అపవాది చేతుల్లోనున్న బంధకాలన్నీ దెబ్బకి తెగిపోయినాయి. నాటి నుండి నేటి వరకు దేవుని యొక్క సన్నిధులకి ఎప్పుడు బంధకం అనేది రాలేదు. చూడండి, నీ బంధకాలు ఊడిపోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ప్రవేశింపగానే ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి ఏం చేయాలంట, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు, మిమ్మును అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఎవరికి కావాలమ్మా? నీవే కావాలి దేవునికి. ఎవరైనా మీకు ఏదైనా అడిగితే
ఎందుకు ఇప్పుచున్నారు ఈ గాడిదని అని అడిగితే ఎవరికి కావాలంట? ప్రభుకి ఇది కావాలి. దేనికో తెలుసా? చెడిపోయి పతన అవస్థలో ఉన్నటువంటి నిన్ను, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఆయన బలపరిచి నీ మీద కూర్చోడానికి ఆయన ఈ గాడిదని తోలుకుని వెళుతూ ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారిని ఆ గాడిద మీద కూర్చోబెట్టే ముందు వస్త్రాలు దాని మీద వేశారు. దారి పొడుగున ఖర్జూరపు మట్టలు బరుస్తున్నారు, దారి పొడుగున వస్త్రాలు బరుస్తున్నారు. యేసు దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు అందరూ జయధ్వనులు చేస్తూ ఉన్నారు. ఏ ధ్వనులు? జయధ్వనులు. ఓసన్నా, జయము జయము, ఓసన్నా, జయము జయము అని ప్రజలందరూ కేకలు పెడుతుంటే ఈ గాడిద మీద ఎప్పుడైతే ప్రభు కూర్చున్నారో అప్పుడు ఇది ఎక్కడ నడుస్తుంది? మంచి రోడ్డు మీద సెంటర్లో నడుస్తుంది. ప్రజలందరూ జయధ్వనులు కొడుతూ ఉన్నారు. ఇది వేటి మీద నడుస్తుంది? పరచినటువంటి క్లాతుల మీద, పరచినటువంటి మట్ల మీద నడుస్తుంది. ఇప్పుడు అంతకుముందు ప్రభు కూర్చోక ముందు ఎక్కడ నడిచింది గాడిది? త్రోవ ప్రక్కన నడవగలిగింది. అసహ్యమైనటువంటి స్థలములో పెంట కుప్పలు చూడలేదు, పేడలు చూడలేదు, ముళ్ళని చూడలేదు. దాని స్వభావాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు కూర్చోగానే ఏమొచ్చిందమ్మా? దానికి ఘనత కలిగెను, ఘనత కలిగెను. దేవుని సేవకునితో కూడప్పుడు మీరు మన కుర్రోళ్ళు వస్తూ ఉంటారు ఎక్కడికన్నా. మన జాషువా బ్రదర్ అంటే ఒక కుర్రోడు, అహరోను బ్రదర్ అంటే ఒక కుర్రోడు వచ్చాడు. ఏం చేసాం? సేవకుల ప్రక్కన కూర్చోబెట్టి వారికి కూడా మంచి భోజనాన్ని పెట్టాం. ఎవరిని బట్టి పెట్టాం? దేవుని సేవకుని బట్టి వారిని గౌరవించాం. నేను ఎక్కడికైనా వెళతాను, నాతో ఎవరైనా మీరు వస్తే రండి రండయ్య గారు అని చెప్పి నాకు కుర్చీ వేయటమే కాదు, మీ అందరికీ కుర్చీలేసి నేను ఎయ్యి తింటానో, నేను ఎయ్యి త్రాగుతానో అవి మీకు అందరికీ ఇస్తారు. అవునా కాదా? ఎవరిని బట్టి? దేవుని సేవకుని బట్టి. యేసు ప్రభుని నీ మెళ్ళ మీద ఎక్కించుకుంటే, యేసు ప్రభుని నువ్వు మోసే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు ఘనతను అనుగ్రహించునుగాక. ఘనతనిస్తూ ఉంటాడు ఆయన. అందుకని అంటాడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఏమంటాడు? సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్ల మీదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు? కట్టబడిన నీకు దుఃఖమే ప్రాప్తించింది. అపవాది చేత కట్టబడి ఆ కట్లలో నీకు నీవే మగ్గిపోతున్నటువంటి సమయంలో యేసు నీ దగ్గరికి వచ్చి నీ కట్టులన్నీ కూడా విప్పి ఆయన అంటున్నాడు రండి. ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29. మత్తయి 11:28 ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏమమ్మా, ఏమిస్తాడు ఆయన? విశ్రాంతి కలుగజేస్తూ ఉంటాడు. చాలామందికి ఏంటి, ఏ భారం ఇది? పాపభారం. పాపభారం ఎవరిలో అయితే ఉంటుందో వారికి శాంతి లేనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. వారికి విశ్రాంతి లేనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఆ పాప భారముతో కుమిలిపోతూ ఉంటారు. పాపము నుండి విడిపించడం కొరకు, శాపము నుండి విడిపించడం కొరకు ఏమండి, ఒక దెయ్యము లేక సాతానుడు మనుష్యులను అనేక రకాలుగా అంగవైకల్యతను కలిగించవచ్చును. ఏం చేస్తాడు? అంగవైకల్యత, ఏదో ఒక జబ్బు పెట్టేస్తూ ఉంటాడు అపవాది. దేవుడు పెట్టేది కదా, అపవాది చూస్తూ 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 ఒక్క తీర్దేస్తాడు. ఏదో ఒక అంగవైకల్యత కలుగజేస్తూ ఉంటాడు. మత్తయి 9:32-33 మనం చూస్తే, ఒక దెయ్యము లేక దురాత్మ మూగవారినిగా చేస్తూ ఉంటుంది. ప్రార్థించలేనటువంటి వారిగా కూడా చేస్తూ ఉంటాడు వాడు. ఒక మూగవారిగా పాట పాడలేవు, చప్పట్లు కొట్టలేవు, ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నిన్ను మోగవానిగా చేస్తూ ఉంటాడు అపవాది. యేసు ప్రభు సన్నిధిలో బత్తమై గ్రుడ్డివాడు ఎంత కేకలు పెట్టాడో చూడండి. కానీ అలాగూ కేకలు పెట్టనివ్వదు అపవాది. కేకలు పెట్టకుండా ఏం చేస్తంట, యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా ఆశ్చర్యపడిరి. ఒక దెయ్యం అండి, ఒక దెయ్యం ఏం చేయనుది, నిన్ను మూగవానిగా చేసేస్తూ ఉంటుంది. మూగవానిగా దేవుని కొరకు అరవలేవు, దేవుని కొరకు ప్రార్థన చేయలేవు, దేవుని కొరకు కేకలు పెట్టలేవు. అలాంటి మూగవారినిగా మనల్ని చేయగలదు అపవాది. మత్తయి 12:22 దయ్యము పట్టినటువంటి ఒక గ్రుడ్డి వాణిని చూడండి. ఇక్కడ ఏమన్నాడు? దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరచగా ఆ మోగవాడు మాట్లాడుట ప్రారంభించెను. చూపును రెండు చూడండి, రెండు ఎంత చూపు రావాలన్నా కష్టమే, మోగవాడు మాట్లాడాలన్నా కష్టమే. అపవాది చూడండి ఎలాగూ బంధించి, ఒక దెయ్యము ఒక వ్యక్తిని బంధించి నోటిని తెరవకుండా చేసిందంట. ఒకటి కంటి చూపుతో చూడకుండా చేసిందట. యేసు ప్రభు వారు ఏం చేశారు? ఏంటని ఎళ్ళగొట్టిన తర్వాత ఈడు చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుచ్చు అన్నాడు. చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. మార్కు 9:25-26 అంటాడు, ఏమండి, మోగతనము, గ్రుడ్డితనము, చెవిడితనము చేసింది ఏమండి బంధకాలలో ఉంచేసి అట్టి పెడతాడు అపవాది. పరిగెత్తుకొని వచ్చిరి. యేసు చూచి, మోగవైన చెమిటి దెయ్యమా, ఈతన్ని వదిలిపోము, ఆ వానిలో ప్రవేశింపవద్దని నీకు నేను ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని విలవిలలాడించి వదిలిపోయెను. వాడు
చచ్చినవాడి వలె ఉండెను. చనిపోయిననుకొని అయితే వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. తరువాత చూడండి, ఎంత మూగతనము, గురుడితనము, చెవిటితనం ఇవన్నీ చేసేది ఎవరో? అపవాది. నేను బంధకాల్లో పెట్టేస్తూ ఉంటాడు వాడు. ఆ బంధకాల్లో నుంచి నువ్వు విడిపించబడాలి. విడిపించబడుతున్నావా ప్రియ తల్లి? అందుకని అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుద్దంట? విశ్రాంతి కలుగును. అప్పుడు దొరుకుద్ది విశ్రాంతి. కాడి ఎత్తుకోగలుగుతున్నావా? ఆయన కాడి పారేసావు, ఎప్పుడో పారేసావు. మోసే కాడిని ఎప్పుడో పారేసావు. నేను ఎత్తుకున్నాను, పారేయలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కాడి కింద పెట్టలేదు. నేను మోస్తూనే ఉన్నాను. సిలువ కాడిని మోస్తే దేవుడు నీకు ఎంతో కృపనిస్తూ ఉంటాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి, ఏమిస్తాడంట? దేవుల్లో ఉండి కష్టపడితే ఏమిస్తాడు? విశ్రాంతినిస్తూ ఉంటారు. దేవుల్లో కష్టపడాలి. దానిలోనే గొప్ప కృప ఉంటుంది. చూడండి, కుక్క ఉంటుంది. ఆ గేదె ఎముకలో ఏదో ఒక ఎముక తీసుకొచ్చి, ఎండిపోయిన ఎముకది, ఆ ఎముకను అలాగే కొరుకుతూ 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 అలాగే చీకుతూ కొరుకుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఈ కుక్కకి ఏంట్రా బాబు, ఆ ఎండిన ఎముకలో ఏముంటుంది అనుకుంటాం మనం. దానిలో నుండి ఆ ఎండిపోయినటువంటి ఎముకకు దీని యొక్క చాలా ఈ యొక్క విమ్ అనేది దానికి అంటుకుని ఈ ఎండిపోయిన దాని ద్వారా, అది నవ్వులట ద్వారా దానిలో నుంచి పళ్ళలోంచి వచ్చే రక్తము ఎండిపోయి నుంచి వచ్చినటువంటి ఎముకలో నుంచి వచ్చిన సారము, దాని ఉమ్మి కూడా ఆశ్చర్యకరంగా రుచికరంగా మారిపోతూ ఉంటుంది. అది అందుకనే అది వదిలిపెట్టదు. యేసులో మాధురత నీకు తెలియదు. నీ శ్రమలో కష్టములో పోర్చుకుని సగిస్తే సిలువ కాడి నువ్వు కింద పడేయలేవు. చావైనా బ్రతికైనా దాన్ని అలాగే మోస్తూనే ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఆరిళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ కుక్క ఎముకని ఎలాగ వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉండి దాన్ని అలాగే కొరుకుతూ 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 ఎండిపోయిన ఎముకలో నుండి ఒక సారం అనేది ఒక రకమైనది బయటకు వస్తే, దాని చాలా ఓటములో నుండి ఒక రకమైన టేస్ట్ వస్తే, దాని యొక్క పళ్ళలో నుంచి వచ్చే రక్తము మూడు కలిపి దానికి రుచిగా మారిపోద్ది. నీ జీవితంలో కూడా యేసులో నుండి వచ్చే మాధుర్యం రావాలి నీలోకి. అప్పుడు నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు ఆయన్ని. ఎన్నడూ విడిచిపెట్టే వ్యక్తిగా ఉండవు ప్రియ తల్లి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, ఆరిళ్ళు వచ్చినా యేసు కాడిని నువ్వు కిందకి దింపలేవు. ఏ మాత్రం దింపలేవు కాడిని. అలాగే మోస్తూ ఆయన గౌరవిస్తూ ఉంటావు, ఆయనకి మర్యాదనిస్తూ ఉంటావు, ఆయన్ని గణపరుస్తూ ఉంటావు. ఎందుకంటే ఆయన నీ మెళ్ళ మీద ఉన్నాడు కాబట్టి. ఉంటున్నాడా నీ మెళ్ళ మీద యేసు? ఎప్పుడో ఎత్తిని అలకేసి కొట్టేసావు ఆయన్ని, ఎప్పుడో కొట్టేశాం. ప్రభా రాయ్యా రాయ్యా రాయ్యా. ఎలాగొస్తాడు? మళ్ళీ గోజాడుకోవాలి, మరలా పశ్చాత్తాపడాలి, మరలా కన్నీరు విడవాలి, మరలా రోదన చేయాలి, మరలా ఆయన బ్రతిమలాడాలి,
మరలా ఆయన సన్నిధిలో గోజాడాలి, ప్రభా రాయ్యా అని అంటే అప్పుడు నీ దగ్గరికి నువ్వు ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, నీచముగా మాట్లాడేశావు, పో నా ఇంటికి రావద్దు పో అన్నావు, అతను నీ ఇంటికి వస్తాడా? మరలా రాలేడు, ఎన్నడూ అడుగు పెట్టడు. నేను కొన్ని ఇళ్ళకి చెబుతాను, మీరు చూసుకోండి, నా గోరు కూడా నీ ఇంటి లోపలికి దాటదు అని చెప్పాను కొంతమందికి. నువ్వు నన్ను కాదన్నప్పుడు, నన్ను వద్దన్నప్పుడు నా కాలి గోరు కూడా నీ గడప లోపల పెట్టదు అని చెప్పాను. అంతే, దేవుడు కూడా అంతే. నువ్వు వద్దనుకున్నావు, తీసేసావు, త్రోసేసావు, నెట్టేసావు. భుజాన వేసుకున్నటువంటి కాడిని, భుజాన మోసేటువంటి కాడిని తీసి అవతల పారేసావు. నాకు ఇదే స్వేచ్ఛగా ఉందనుకున్నావు. కొంతమంది అంటే సిలువలు వేసుకుని, పెద్ద పెద్ద సిలువలు వేసుకుని వెళుతూ ఉన్నారట. భారము మోసుకుంటూ చెమటలు కారిపోతూ కష్టపడుతూ ఉన్నారట. అపవాది ఒక చోట కూర్చుని, అబ్బాయి ఇలా రా అని చెప్పిందంట ఒకడిని. ఈ సిలువ కాడి ఎందుకయ్యా అంత పొడవు పెంచుకున్నావు, దాన్ని కట్ చేయి, 3 వైపులా కట్ చేయి, అది చిన్న సిలువ అయిపోద్ది, దాన్ని సులువుగా నేను లాక్కెళ్ళిపోవచ్చు అని చెప్పాడంట అపవాది. ఈడన్నాడంట, పనికి మాలిందానా, నేను సిలువని కట్ చేయటం ఏంటి, సిలువ భారం నేను మోస్తూనే ఉండాలి అని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఎవ్వరు మాట అంటలేదు అపవాది మాట. ఒకడు వెళుతూ ఉన్నాడు, వాడిని కేకేస్తుంది, అబ్బాయి ఇలా రా. వెళ్ళాడు. నీకు ఒక రహస్యం చెబుతాను, వింటావా? ఓ వింటాను, చెప్పు. ఈ సిలువ కాడి ఎంత భారము నువ్వు మోయకూడదు, దాన్ని నేను భారము తగ్గించే ఐడియా చెబుతాను. ఇటు కొమ్ము అటు కొమ్ము 2 కొమ్ములు అర్ధగజం తెగేసాయి, ఈ పొడుగు కూడా అర్ధగజమో గజమో తెగేసాయి, అది చిన్న సిలువ అయిపోద్ది, నీకు చాలా తేలిగ్గా నడవగలుగుతావు. అదే క్రైస్తవ జీవితం. చాలామందికి శోధన లేకుండా, కష్టాలు లేకుండా సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది లాగలేక లాగుతూ వెళుతూ ఉంటారు. అదే భారమైన సిలువను మోస్తున్నావు. వీడు ఉంగొట్టాడు, అపవాది దగ్గరికి వెళ్ళాడు, వాడు రంపం తీసుకొచ్చాడు, 2 కొమ్ములు ఏమని గజం కోసేసాడు, ఏమని ఈ పడవ కూడా ఒక గజం కోసాడు. ఇప్పుడు పో భుజాన్ని పెట్టుకోపో అన్నాడు. ఇక భుజాన్ని పెట్టుకుంటే అబ్బా ఎంత తేలిగ్గా ఉందండి, బరాబరా వెళ్ళిపోతున్నాడు. శ్రమతో లాగుతున్నటువంటి వారి ముందుకు వచ్చేస్తున్నాడు, వెనకోడల్లా ముందుకు వచ్చేస్తున్నాడు. వాళ్ళ ముఖం వెంక చూసి పక్క నవ్వుతున్నాడు. చూడు నా సిలువ చూడు, నువ్వు ఉన్నావు పనికి మన్నోడా, ఎంత భారం వెళ్తున్నావు, నేను చూడు ఎంత పాస్ట్గా వెళుతున్నానో అని అందరూ లాగే సిలువలు ఏమండి లాగేటువంటి వారు అందరినీ క్రాచ్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక మార్గం వచ్చింది. ఆ మార్గంలో సిలువను మాత్రమే అక్కడ వేసి సిలువ మీదుగా నడిచి దానికి వెళ్ళాలి. పెద్ద అగాధం అది. ఈ అగాధం మీద ఎవరైతే సిలువ పొడుగ్గా ఉంటుందో ఆ పొడవైనటువంటి సిలువని దాని మీద వేసి దీని మీదుగా నడిచి ఆ దరికి వెళ్ళి మరలా ఈ సిలువను లాక్కుని భుజాన్ని వేసుకుని మరలా వెళ్ళాలి. అందరూ అలాగే వెళ్తున్నారు. వీడు వచ్చాడు, వీడు సిలువ వేస్తే ఏమైపోతుంది? అగాధంలో పడిపోయే పరిస్థితి. సిలువ లేదు వీడి దగ్గర, సరైన సిలువ లేదు. ఈ చిన్నదిగా చేసుకున్నటువంటి సిలువ దాటలేకపోతున్నాడు, జీవములో ప్రవేశించలేకపోతున్నాడు. ఏమండి, అందరూ ఎంతో కష్టపడి వస్తున్నారు, ఆ సిలువని వేసుకుంటున్నారు.
వారు దాడుతున్నారు, ఎంతని లాక్కుని భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వీడెక్కడ ఏడుస్తున్నాడు, అయ్యో నా ప్రయాణం ఎంతో బాగుందనుకున్నాను, వీళ్ళందరినీ అపహాస్యం చేశానే నేను. భక్తి చేసే వారిని చూస్తే భక్తి చేయని వారు అపహాస్యం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు నిందిస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు, ఉన్న భక్తిని నువ్వు గట్టిగా పట్టుకో. ఎవడు అపహాస్యం చేసుకున్నా పర్వాలేదు, వాడి నెత్తి మీదకి వెళ్ళిపోతుంది. నీకు దేనికమ్మా? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఒక టైం ఉన్నది, ఆ టైంలో నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటున్నావా? దేవుని దగ్గర ఇక నేర్చుకుంది ఎక్కువైపోయినట్టు నటిస్తున్నావా? చాలామంది నేర్చుకునేది కొంచెం, ఎగస్ట్రాలు చేసేది ఎక్కువ. నేర్చుకునేది కొంచెమే, కానీ దాన్ని కొంచెం నేర్చుకుని పెద్ద గొప్పగా ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు నిలవలేరు. జోగారు ఒకసారి కారులో వెళుతూ అన్నారు, ఏమండి కే పోలా కే పాలు పెద్ద తాడెంత కటౌట్ పెట్టారు ఆయన్ని. చాలా ఘనంగా వాడబడ్డాడు ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏం బిరుదమ్మా? శాంతిదూత. ఇతర దేశాల్లో ప్రధానమంత్రులను కలిసేవాడు, అన్ని దేశాలు తిరిగి, పెద్ద మంచి నేమ్. ఆయన అలాగే జోగారు ఆ కటౌట్ని అలాగే చూసి, ఎవడయ్యాడు పడిపోతాడా ఉండడు అన్నాడు. జరిగిన సంఘటన నేను చెప్పేది. పడిపోతాడు ఉండడు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? జోకర్ లాగా అయిపోయాడు. ప్రజలకి జోకర్, మాట స్టాండర్డ్ లేదు, జోకర్ లాగా అపహాస్యానికి గురి అయిపోయాడు. శాంతిదూతని ఒక ఎలిగాడు. నేను వసూలుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టీవీలో వాక్యం వస్తే అలాగే నిలబడి వినేవాడిని. ఆయన వాక్యం చాలా బాగుండేది. హెలికాప్టర్లు ఉండేవి, వ్యాన్లు పెట్టేవాడు, కొన్ని 100, 400, 500 వ్యాన్లు పెట్టేవాడు, జీబులు పెట్టేవాడు, ఆటోలు పెట్టేవాడు. అబ్బా, ఎంత డబ్బు కురిపించేసేవాడు. ఈ మారు మనసు లేని వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పరిచర్య చేసినట్టుగా చేసి దోసుకునేవాళ్ళు, డబ్బంతా దోసుకునేవాళ్ళు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ హృదయములకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి ఏమంటున్నాడు? నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. నువ్వు దాంట్లో దిగితే తెలుస్తుంది లోతు. దానిలో దిగకుండా ఏదో కొంచెం వడ్డీనేసాం, వాళ్ళు ఎట్టా అన్నారు, వీళ్ళు ఎట్టా అన్నారు, మూతి ముడుచుకున్నావు అనుకో, నీ బ్రతికేలాగా అయిపోద్ది. ఇక దేవునికి లోబడే మనసు ఉండాలి నీకు. మొట్టమొదట ఎన్ని శ్రమలు వచ్చినా సరైన క్రైస్తవుడు కదలడండి, కదలడం, స్టడీగా నుంచుంటాడు. ఏమవుద్ది? అతన్ని దేవుడు బలపరిచి బలంగా వాడుకుంటాడు. దేవుడు బలపరిచి వాడుకుంటాడు ఆయన్ని. చూడండి, సాతాను యొక్క బంధకాల నుండి ఆ కట్లు విప్పండి. ఇది ఎవరికి కావాలి? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. లోకాసు సువార్త 13:16. ఇదిగో 18 సంవత్సరముల నుండి సాతాను బంధించిన ఎవరేమే చెప్పండి. ఇప్పుడు అబ్రహాము కుమార్తె. మనమెవరు? అబ్రహాము కుమారులు కుమార్తెలమేనా కావా? చెప్పండి.
ఏం చవట్లా మీరు? అబ్రహాము యొక్క కుమార్తెలమే. ఆమె కూడా అబ్రహాము కుమార్తె కానీ ఏముంది ఇక్కడ చెప్పండి. ఇప్పుడు సాతాను బంధించిన, ఇప్పుడు అది మనకు బట్టిన గతి ఇది. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమే, అబ్రహాం సంతానమే అయిపోయాం, కానీ దెయ్యం పట్టుకుంది మనల్ని. కొంతమంది చెబుతారు మా వాడు చాలా మంచోడు కానీ అప్పుడప్పుడు మెంటలు వస్తాయండి. మా వాడు చాలా మంచోడు కానీ అప్పుడప్పుడు మెంటలు వస్తాయండి అని చెబుతారు తల్లిదండ్రులు. నేను కూడా ఏం చెబుతాను తెలుసా, మా వాళ్ళు చాలా మంచోళ్ళు కానీ మా విశ్వాసులు అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారండి. నేను చెబుతాను అప్పుడప్పుడు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. దాని వెనకాల ఎవరు వస్తాం? దయ్యం పట్టుకుంటుంది. ఈమె అబ్రహాము కుమార్తె కానీ సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమె విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెనో. ఎన్నేళ్ల మట్టి ఉంది? 18 ఏళ్ళు. ఒకే సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు. సీనియర్టీ చూస్తేనే పెరిగిపోయింది. సీనియర్టీ చూస్తేనే పెరిగిపోయింది. కానీ ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం ఏమి లోపల ఉండిపోయింది. ప్రార్థనకి వెళ్తున్నా మానేసిందా? చెప్పండి. వెళ్తానే ఉంది, ప్రార్థన మానలేదు. ప్రార్థనకి వెళుతూనే ఉన్నది. ఏమండి ఎలాగుందంటే ఆమె నడిమి వంగిపోయి ఎంత మాత్రమును ప్రయోజనము లేక చక్కగా నిలవబడలేకుండెను. ఎలాగప్పుడు చెప్పండి? చక్కగా అంటే మంచిగా క్రైస్తవత్వం చేయకపోవటం, మంచిగా లోబడలేకపోవటం, మంచిగా విధేయత చూపకపోవడం, ఇది చక్కగా అంటే. ఈమె ఎలాగుందంట? ఎంత మాత్రమును చక్కగా నిలవబడ లేకుండెను. ఎన్నండి? 18 సంవత్సరాలు వంగిపోయిన భక్తి అండి. ఎవరికి ప్రయోజనం? ఏమన్నా కుటుంబానికి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, దేవునికి ప్రయోజనం లేదు. చూడండి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచని. చవళ్ళు కూడా దేవుని మహిమపరుద్దాం. ఎప్పుడండి దేవుణ్ణి మహిమపరిచిందండి? మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నామా మనం? ఏమండి ఎలాంటి బందీలో ఉంది? ఇప్పుడు చూడండి 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన. చూడండి ఈమె ఎవరో? 18 సంవత్సరముల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెమే. మన జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నావు? బంధకాలు యేసు నామములో విడిపోవునుగాక. కట్ల నుండి యేసు నామములో విడిపించబడునుగాక. నీ యవనస్తులకు ఉన్నటువంటి కట్లను యేసు నామములో తెంపబడునుగాక. తెంపబడాలి కట్లు. భారం మొయ్యాలి, బాధ్యత వహించాలి. నీవు దేవుని యొక్క ఇంటిలో నువ్వు ఒక బాధ్యతని వహించాలి. ప్రియ తల్లి, ఒక ఉప్పు వ్యాపారి ఉప్పు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడట. గాడిదల మీద ఎన్నో ఊళ్ళు తిరిగి ఆ గాడిద ఎంతో సహాయపడుతూ ఉండేది. గాడిద మీద దాన్ని ఉప్పు నింపేసి దాన్ని తోలుకొని ఆయా ప్రాంతాలు తిరిగి జీవనం సాగిస్తూ సాయంత్రానికి దీన్ని గుగ్గిలి మేపుతూ
సాయంత్రానికి మంచి బలకరమైనటువంటి మేతను మేపుతూ ఉండేవాడు ఆ వ్యాపారి. ఒకరోజు చిన్న కొలను దాటి ఆ దరికి వెళ్ళి ఆ దరి గ్రామంలో అమ్మటానికి వెళుతూ ఉన్నాడు. రోజు అదే బాటలో వెళ్ళాలి. ఒకరోజు ఈ గాడిదకి ఏమైంది, కాలు జారిపోయింది. కాలు జారి అమాంతంగా కొమ్ములు పడింది, లెగవలేకపోతుంది. ఒక పావు గంట సేపు అలాగే నీటిలో మునిగినటువంటి స్థితిలో ఉప్పంతా మునిగిపోయింది. తర్వాత ఈ గాడిద కూడా లెగవలేక అలాగే ఉంది. ఎలాగో ఆ వ్యాపారి ఎలాగో తోకబట్టుకుని పైకి లేపాడు. గాడిదకి ఏమొచ్చింది, ఇప్పుడు తేలికైపోయింది. ఉప్పంతా ఏమైపోయింది, కరిగిపోయింది. గాడిదకి ఏం కావాలి, ఇప్పుడు తేలిక కావాలి. అరేరే ఇదేదో బాగున్నట్టుంది, చాలా తేలికైపోయింది అని రోజు అలాగ వచ్చేటప్పుడు దీనికి కాలు జారకపోయినా జారినట్టు తపామని పడిపోతుంది. డైలీ ఉప్పంతా కరిగిపోతుంది. వ్యాపారి ఏం తిని బ్రతుకుతాడు, చాలా కష్టమైపోతూ ఉంది. చూశాడు, గాడిదని ఎంతో ప్రేమించాడు ఈయన. సాయంత్రానికి చక్కటి ఆహారం పెట్టేవాడు, గుగ్గిళ్ళు పెట్టేవాడు, మంచి బలకరమైన మేత వేసేవాడు. దీని మీద కొంచెం కష్టము కలిగింది. లాభం లేదు, ఈ గాడిదని వదిలించుకుంటే రైటు, మరొక గాడిదని కొనుక్కోవచ్చు. ప్రతిరోజు ఆ నీళ్ళల్లో పడిపోతూనే ఉన్నది, ప్రతిరోజు ఉప్పంతా కరిగిపోతూనే ఉంది. కాబట్టి బేరం పెట్టాడు. బేరం పెట్టిన తర్వాత ఏం చేశారు, ఒక రజకులు కూడా ఆ దినాల్లో బట్టలు దీని మీదే మోసుకుని వెళ్ళి ఉతికి అక్కడ ఆరేసుకుని ఆ బట్టలన్నీ మరలా తెచ్చి ఎవరింటికాడ వాళ్ళ ఇంటికాడ ఆ బట్టలు ఇస్తూ ఉండేవారు. అలాగూ చేస్తూ ఉంటే బట్టలు ఇక ఈయన అమ్మేశాడు. అమ్మేస్తే ఆ రజకులు ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆ ఇడిచిన బట్టలన్నీ కూడా ఏమండి ఈ గాడిద మీద మోపులన్నీ వేసి తోలుతుంటే ఎప్పటిలాగానే బరువు తగ్గుద్దని ఏం చేసింది, నీళ్ళలో తపామని పడింది. లెగవటంలో కాసేపుడు దాకా లేకపోతే ఎలాగో తోక పట్టుకుని లేపాడు. ఇప్పుడు ఏమైంది, దీనికి తడిసి మోపుడయింది. ఏమైంది, తడిసిన బట్టలు బరువు కదా, తడిసి మోపుడయ్యి ఇక లెగవటం లేదు. ఇది ఏంట్రా బాబు అంటే చిన్న కొలు తీసుకుని పటా 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 బాతున్నాడు దీన్ని. ఓరు నాయనో, ఇది ఎక్కడ్రా బాబు, దీనికన్నా అదే రైట్గా ఉంది. నాకు తడిసి మోపుడు అయ్యేదాకా ఉంటావా, ముందే లోబడితే మంచిది. నీకు తడిసి మోపుడు అయ్యేదాకా ఉండకూడదు. సిలువ దగ్గర నీకు విడుదల ఉంది, సిలువ దగ్గర నీకు నెమ్మది ఉంది. కానీ సిలువను మొయ్యి ఎంత భారమైన మొయ్యాలి, దాన్ని కష్టమైన మొయ్యాలి. తేలిక చేసుకోవద్దు. తేలిక చేసుకుంటే నీకు లైఫ్ లేదు, లైఫ్ అనేది లేదు ప్రియ తల్లి. లైఫ్ ఉండాలంటే నువ్వు మోయాలి. ఇక ఈ గాడిద ఎప్పుడైనా పడతలేదు. ఇక గాడిదే బరువు ఎక్కువైపోతూ ఉంది. నీ జీవితంలో కూడా క్రీస్తుని దూరపరుచుకుంటే బరువు అయిపోద్ది. నీ జీవితమే బరువు అయిపోద్ది. నీ జీవితమే కష్టమైపోతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈమె కట్టులన్నీ యేసు ప్రభు వారు తెంపేశారంతే. ఈమె కట్టులన్నీ ప్రభు ఏం చేశారు, తెంపారు. 10:38 క్రీస్తు మనకు మేలు చేయొచ్చు. అపోస్తుల కార్యం 10:38 అదేదనగా దేవుడు అభిషేకించిన దేవుడు తోడయ్యుండెను గనక ఆయన మనకు మేలు చేయొచ్చు. అపవాది చేత బంధింపబడిన వారి అందరినీ స్వస్థపరచొచ్చు, మనలో సంచరించుచుండెను. చూడండి, శిలువ మరణం ఎంత తను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఆయన.
ఆదివారం ఏం చేస్తున్నారు? ఆదివారము జయోత్సాహముతో యేసుని ఊరేగించారు ప్రజలంతా. సోమవారం అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమని చూస్తే ఒక్క కాపు ఒక పింద కూడా లేదు. దాన్ని శపించేశారు. మంగళవారము ఎండిపోయిన అంజూరపు చెట్టు దగ్గర యేసు ప్రభువారు వారికి పరిచయుల వేషధారణ గురించి, శాస్త్రుల వేషధారణ గురించి చెప్పుచు విశ్వాసపు బోధ బోధించారు ఆయన. బుధవారము బేతనీలోనే ప్రభువారు ఉండెను. యోధ అయితే శాస్త్రులు పరిచయుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన నమ్ముతాను అని బేరము కుదుర్చుకొనెను. గురువారము పస్కాను యేసు ప్రభువారు రాత్రి పస్కాను సిద్ధపరచుట, తర్వాత గెత్సెమని అనబడినటువంటి తోటలో ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. అక్కడే యోధా వారిని అప్పగించేశాడు, పట్టించాడు. శుక్రవారము యేసు ప్రభు వారిని శిక్ష విధించుట, సిలువకు అప్పగించుట, కొరడాలతో బాదుట, ఇవన్నీ చేసి ఆయనను సిలువ వేశారు. ఆ రోజే సమాధి చేశారు. శనివారం విశ్రాంతి దినము, ఓరెక్కనే ఉండారు. ఆదివారం ఆయన గుడ్ ఫ్రైడే, మృతుల్లో నుండి, సమాధిలో నుండి తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడు. ఆ పునరుద్ధానం యొక్క శక్తి, ఆ పునరుద్ధానం యొక్క బలము నిన్ను నన్ను పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు ఆయన. ఏమ్మా, మార్కు సువార్త 5:4 క్షణాదేయములు పడ్చత అపవాది బంధిస్తే బంధకాల నుండి ప్రభు ఏం చేశారు? విడిపించను. ప్రభువారు ఎక్కినటువంటి గాడిదకి ఎంత ఘనత వచ్చింది. నీ మీద గనక ప్రభు ఉంటే ఎక్కడ లేని ఘనత నీకు మర్యాద కలుగుతూ ఉంటుంది. నిన్ను ప్రజలు హెచ్చిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. దేవుడు నిన్ను మంచి ఉన్నతమైన స్థలానికి దేవుడు తీసుకుని వెళతాడు. అడవి గాడిద వంటి వారికి అందరికీ ఏమండి, అడవి గాడిద వంటి వాడు అని ఆదికాండం 16:12 వ్రాయబడి ఉన్నది. పాత గోనె సంచులు మోసేటువంటి గాడిదలని యెహోషువ 9:4 గిబోనీలు అలాగూ వచ్చారు వాటిని వేసుకుని. ఏమ్మా, దేవుని యొక్క సన్నిధిలో అబ్షాలోము ఎక్కినటువంటి గాడిద చిక్కు కొమ్మల్లోనికి తీసుకుని పోయి అబ్షాలోము ప్రాణమే పోవటానికి కారణమయ్యింది. కానీ నువ్వు యేసుని ఎక్కించుకున్న గాడిదలాగా ఉంటే నీకు పేరు, కీర్తి, ఘనత దేవుడు తీసుకుని వచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు బలపరిచి ఆయన వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి.